ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు పొదరిల్లు సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే అసలు వాళ్ళ పుట్టింటికి వెళ్ళిన తర్వాత తన తండ్రి అన్న కలిసి ఆడుతున్న నాటకాన్ని తెలుసుకొని చక్రిని చంపాలనుకుంటున్నారని ప్లాన్ తెలిసి షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది మహాలక్ష్మి. మరి అసలు ఏం జరిగింది? చక్రి నిజంగానే వాళ్ళ కుట్రకి బలి కాబోతున్నాడా? మహాలక్ష్మి తన భర్త చక్రిని ఎలా కాపాడుకోబోతుంది? ఈ బంధం శాశ్వతంగా నిలబడబోతుందా, లేదంటే తల్లిదండ్రుల బంధం గురించి ఆలోచించి భర్త కాని భర్తని కాపాడుతుందా? మరి అసలు ఏం జరగబోతుంది? మరి చక్రి పరిస్థితి ఏంటి? నిజంగానే చక్రి ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోబోతున్నాడా? మహాలక్ష్మి చక్రీల బంధం విడిపోనుందా అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే పొదరిల్లు సీరియల్లో చక్రి మహాలక్ష్మిని చాలా అమితంగా ప్రేమిస్తున్నాడు. నిజానికి తన మనసులో మహాలక్ష్మి మీద చెప్పలేనంత ప్రేమ ఉంది. అలాగే ఆ కుటుంబం మొత్తం కూడా మహాలక్ష్మిని ఒక దేవతలాగా పూజిస్తారు. ఎందుకంటే ఆ ఇంట్లో చాలా రోజుల తర్వాత ఒక అమ్మాయి సందడిగా తిరగడం, తల్లిలాగా ఆ కుటుంబంలో బాధ్యతలు అందరి మీద బాధ్యతలు తీసుకొని ఆ ఇంటి వాతావరణం మొత్తాన్ని మార్చేస్తుంది. అలాగే తను పుట్టింటికి వెళ్ళినప్పటి నుంచి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చాలా మిస్ అవుతారు. మహాలక్ష్మి ఉంటే ఇలా జరిగేది, ఇలా చేసేది అంటూ చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి చెప్పాలంటే తిండి కూడా సహించదు. ఎందుకంటే మహాలక్ష్మి మళ్ళీ వస్తుందో రాదో అన్న భయం ఉంటుంది. అలాగే తన తమ్ముడు చక్రి తమ్ముడు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంట్రా అలా ఉన్నావు అనగానే, ఏం లేదన్నా, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా, నిజంగా వాడిని పంపనైతే పంపాం కానీ నాకైతే చాలా భయంగా ఉందన్నా అనగానే, అదేంట్రా అలా అంటున్నావు అంటూ పెద్ది అంటాడు. అయితే ఏం లేదన్నా, కానీ నీకు ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలన్నా అనగానే, ఏంట్రా ఏమైంది అనగానే, అసలు చక్రి నీ దగ్గర ఒక విషయం దాచాడన్నా అనగానే, ఏమైందిరా, అసలు ఏం జరుగుతుంది, అసలు వాడు ఇంకా ఏం నిజం దాచాడు, అసలు ఏం జరుగుతుందిరా అనగానే, నువ్వు అనుకున్నట్టు మహాలక్ష్మి వదిన వాళ్ళ నాన్న అసలు మారిపోయి రాలేదు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు పెద్ది. ఇంకా తన తమ్ముడు కన్నా అలాగే వాళ్ళ నాన్న, అసలు ఏం జరిగిందిరా, ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవును నాన్న, అసలు వాడు ఏం చేశాడో తెలుసా అనగానే, వాడు ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కస్టమరు కారు ఎక్కించుకున్నారంట. ఆ తర్వాత అక్కడ వదిన వాళ్ళ నాన్నను కూడా చూశాడు. తను చాలా పోటీన చాలా గట్టిగా మాట్లాడాడంట. అసలు మన చక్రి కూడా తగ్గలేదు. కానీ వాళ్ళిద్దరి మధ్య పెద్ద వాగ్వాదం జరిగి ఒక ఛాలెంజ్ చేసుకున్నారు అనగానే, ఛాలెంజా ఏంట్రా అది అనగానే, వారం రోజుల్లో వదినని వాళ్ళ పుట్టింటికి తీసుకువెళ్తానని, మన ఇంటి నుంచి ఎటువంటి బంధం లేకుండా ఇక్కడి నుంచి అన్ని బంధాలు తెగదింపు చేసుకొని, మీరు వద్దు, మీ కుటుంబం వద్దు, నాకు నా తల్లిదండ్రులే ఇంపార్టెంట్ అని చెప్పేసి మన మహాలక్ష్మి వదిన అక్కడికి వచ్చేస్తుందని వాళ్ళిద్దరూ ఛాలెంజ్ చేసుకున్నారు. నా భార్య నా దగ్గరే ఉంటుందని చక్రి కూడా సవాల్ విసిరాడంట. అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఆ సవాల్ని గెలిపించుకోవడానికే మహాలక్ష్మి వదినని అలాగే చక్రిని వాళ్ళ నాన్న ఇంటికి తీసుకువెళ్ళాడు. మొదట వాడు భయపడ్డాడు, వెళ్ళడానికి కూడా ఒప్పుకోలేదు. కానీ నువ్వు ఫోర్స్ చేసావని వదిన కూడా అలా వెళ్ళిపోయింది, నాకెందుకో భయంగా ఉందన్నా అనగానే, అదేంట్రా ఇప్పుడు చెప్తున్నావు ఈ మాట, వాడు ఇక్కడ ఉన్నప్పుడే చెప్పుంటే వాడి తాట తీసి వాడి పేగులు తీసి మెడలో వేసుకునేవాడిని కదా అంటూ వాళ్ళ నాన్న అనగానే, ఈ ఆవేశం ఉందనే చక్రి ఎవరితో చెప్పొద్దన్నాడు. అంతేకాదు, ఈ ఒప్పందం విషయం ఈ వదినతో అసలు చెప్పొద్దని మాట తీసుకున్నాడు. వదినతో చెప్తే అసలు తను ఒప్పుకోదని, అలాగే వాళ్ళిద్దరిది నిజమైన పెళ్ళని వాళ్ళ నాన్న అనుకుంటున్నాడు. ఆ పెళ్ళి నిజమైంది అని అనుకుని ఇలా చేశాడు అంటే, ఈ పెళ్ళి నిజమైంది కాదు అని తెలిస్తే అసలు వదిన పక్కన చక్రిని ఒక్క రోజు కూడా ఉండనివ్వడని నాకు అనిపిస్తుంది. నాకెందుకో భయంగా ఉంది. అక్కడ చక్రి ఎలా ఉన్నాడో ఏంటో అని చాలా భయంగా ఉంది అనగానే, నువ్వు చెప్తుంటే నాకు భయంగా ఉందిరా. ఎందుకంటే వాళ్ళు నాన్ననే కడుపులో కత్తితో పొడిచేశారు. ఇప్పుడు వాడిని ఒంటరిగా అక్కడికి పంపించాం. ఈ విషయం ముందే చెప్పుంటే నేను పంపించేవాడిని కాదు కదరా. ముందే నేను చెప్పకుండా నా దగ్గర ఎందుకు దాచావు అంటూ అనగానే, ఏంటో అన్న, నాకేమీ అర్థం కాలేదు. అంటే పరిస్థితి ఎంత దూరం వస్తుంది అనుకోలేదు. వెళ్లకుండా చక్రిగాడు ఏదో ఒకటి చేసి ఆపుతాడనుకున్నాను.
కానీ తను అడిగేసరికి చక్రిగాడు ఒప్పుకోవాల్సి వచ్చిందంట. అయినా తను ఒక్కతే వెళ్ళడం కూడా సేఫ్ కాదని నేను కూడా చక్రిని వెళ్ళడానికి ఒప్పుకున్నాను. అక్కడ ఏదైనా ప్రాబ్లం అయితే వెంటనే కాల్ చేయమని చెప్పాను. కానీ వాళ్ళు రీచ్ అయ్యుంటారంటావా? వాళ్ళు అసలు అక్కడ చక్రి పరిస్థితి ఎలా ఉందో అని నాకు కాస్త భయంగా ఉందన్న అనగానే, వెంటనే చక్రికి ఫోన్ చేయి, ఎక్కడి వరకు చేరుకున్నారో ఫోన్ చేసి అడుగు అనగానే, వెంటనే ఫోన్ చేసి అడుగుతాడు. అయితే ఫోన్ చేసేగానే, ఇప్పుడే దిగాంరా, కానీ ఇక్కడ చాలా జరుగుతున్నాయి అనగానే, "ఆహ్, అంటే ఏం జరిగిందిరా?" అనగానే, చెప్పాను కదరా, అసలు ఇక్కడ వాళ్ళ నాన్న చాలా గట్టి పంతంతో ఉన్నాడు. ఎలాగైనా నన్ను మహాలక్ష్మిని విడదీయాలని, మహాలక్ష్మిని మళ్ళీ మన ఇంటికి రాకుండా చేయాలని చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసం నన్ను ఒక డ్రైవర్గా మార్చేశాడు. ఆ ఉన్న డ్రైవర్ని బయటికి సడన్గా పంపించేసి నన్ను మహాలక్ష్మిని విడదీసి మహాలక్ష్మిని తనతో పాటు కూర్చోపెట్టుకొని నన్ను డ్రైవర్గా మార్చేశాడు. నా కూతురు నా దగ్గరికి వచ్చేసింది చూసావా అన్నంత విర్రవీగుతున్నాడు. కానీ ఏదో ఒకటి చేయాలిరా అంటూ అనగానే, రే, ఏదో ఒకటి చేయడం తర్వాత సంగతి, ముందు అక్కడ నీ ప్రాణాలని కాపాడుకో, జాగ్రత్తగా ఉండు అంటూ అనగానే, నాకు నా ధైర్యం ఉందిరా, నా ధైర్యమే మహాలక్ష్మి, నా మీద ఈగ కూడా వాళ్ళనివ్వదు, నేనంటే తనకి అంత ప్రేమ అనగానే, రే, నీ గురించి తెలుసు, తన గురించి నాకు తెలుసు, అయినా తనకి నీ మీద ప్రేమ అంటే నేను అస్సలు ఒప్పుకోనరా అంటూ మళ్ళీ కూడా స్టార్ట్ అవుతుంది అన్న తమ్ముళ్ళకి. సరేలే, నాకు పని ఉంది, నేను మళ్ళీ కాల్ చేస్తానని చెప్పేసి పెట్టేస్తాడు చక్రి. వీడి మాటలు వింటుంటే నాకేదో భయంగానే ఉందిరా, కానీ మహాలక్ష్మి ఉన్నంత వరకు మన చక్రికి ఎటువంటి ప్రాబ్లం రాదని నాకు అనిపిస్తుంది అనగానే, నాకు అదే ధైర్యంగా ఉందన్న అంటూ అనుకుంటూ ఉంటాడు. ఇక కన్నాకి ఆ విషయం తెలిసి కన్నా అయితే ఏడుస్తూ ఉంటాడు. ఏంటి ఏంటి కన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? అయినా ఇదంతా ఏం జరగదు, మహాలక్ష్మి మళ్ళీ మన ఇంటికి తిరిగి వస్తుంది అనగానే, మీరు మాట్లాడుకుందంతా నేను విన్నానన్నా అసలు అంటూ అనగానే, నువ్వేం టెన్షన్ పడకురా, అయినా అక్కడ ఉన్నది ఎవరు? చక్రి. అలాంటి జుట్టు పోలిగాడితోటే పెళ్ళి ఆపేసి మహాలక్ష్మిని ఇక్కడికి తీసుకొచ్చాడు అంటే అసలు ఎంత రిస్క్ చేసి తీసుకొచ్చాడు. అలాంటిది మహాలక్ష్మిని మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకురాలేడా? నువ్వేం కంగారు పడకు, మన వదిన మన ఇంటికి మళ్ళీ తిరిగి వస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత కన్నాకి కాస్త ధైర్యం చెప్పి నవ్వించి తననైతే రిలాక్స్ చేస్తారు. అయితే ఆ తర్వాత ఆలోచన మాత్రం అటువైపే ఉంటూ ఉంటుంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత 2 రోజులు అలాగే సజావుగా ఉన్నా కూడా చక్రిని ఎలా అవమానించాలని ప్రతిరోజు అవమానిస్తూనే ఉంటారు. అదే మళ్ళీ మహాలక్ష్మి ఉన్నప్పుడు చక్రిని పువ్వుల్లో పెట్టుకొని మర్యాదగా చూసుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళ మధ్యన వచ్చిన ఇంత మార్పును చూసి మహాలక్ష్మి అయితే షాక్ అవుతుంది. కానీ వాళ్ళకి అసలైన బంధం కాదని, తన అసలైన భర్త కాదు అని, తనకి జరిగింది అసలైన పెళ్లి కాదు అని వాళ్ళతో చెప్పాలని తనకి ఉన్న, అసలు నేను ఈ విషయం కనుక ఇప్పుడు బయట పెడితే ఇక్కడే కుక్కల పడిగాపులు కాస్తున్న ఆ జుట్టుపోలిగాడికి మళ్ళీ ఇచ్చి పెళ్లి చేసినా చేస్తారు. అది ఇప్పుడే చెప్పకూడదు, నాకంటూ జాబ్ రావాలి, ఆ జాబ్ వచ్చిన తర్వాతే నేను అన్ని విషయాలు బయట పెడతాను అని చెప్పేసి మహాలక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది. అయితే వాళ్ళిద్దరికీ కలిసి ఒకే బెడ్రూమ్ ఇవ్వకుండా మహాలక్ష్మిని వేరే గదిలో, చక్రిని వేరే గదిలో పడుకోమని చెప్తారు. అయితే మహాలక్ష్మితో పాటు నేను పడుకుంటాను అని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే పడుకుంటుంది. ఆ తర్వాత చక్రి అయితే వాళ్ళ అమ్మ ఏమేమి విషయం నోరు పోస్తుందో, అసలు ఏమేమి చెప్తుందో, ఏమేమి నేర్పిస్తుందో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. చక్రికి నిద్ర పట్టక అలా బాల్కనీలో అలా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతున్న సమయంలో తనకి కూడా నిద్ర పట్టక అలా తిరుగుతూ టెన్షన్ పడుతున్న చక్రిని చూసి వెంటనే చక్రిని కలవడానికి వస్తుంది మహాలక్ష్మి. ఏంటమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు అనగానే, ఏం లేదమ్మా, నువ్వు పడుకో, నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి వస్తూ ఉంటుంది. నాకు కింద కొంచెం పని ఉంది అని చెప్పేసి వెళ్ళి వస్తూ ఉంటుంది. అయితే ఏదైతే ఏముంది, మొత్తానికి ఇప్పుడైతే టెంపరరీగా వచ్చింది, ఇక మళ్ళీ ఆ ఇంటికి చచ్చిన పంపించను అని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే పడుకుంటుంది. ఆ తర్వాత చక్రిని కలవడానికి వస్తుంది. చక్రిని కలవడానికి వచ్చే సమయంలో అసలు వాళ్ళ అన్న ఇంకా వాళ్ళ నాన్న మాట్లాడుకుంటున్న మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చూడు, మనము ఏ మాత్రం అనుమానం రాకుండా, మహాలక్ష్మికి ఏ మాత్రం అనుమానం రాకుండా చక్రిని ఎలా బ్యాడ్ చేయాలో ఆలోచించాలి. ఎందుకంటే నేను చక్రితో చేసిన ఛాలెంజ్లో విన్ అవ్వాలి. మనం నాటకం ఆడైనా సరే మహాలక్ష్మిని పూర్తిగా ఈ ఇంట్లోనే ఉండేలా చేసుకోవాలి. వాడు ఎంత ధైర్యం ఉంటే నా భార్య నాతోనే ఉంటుంది, నా భార్య నన్ను విడిచిపెట్టి నా ఇంటి నుంచి రాదు అనే పందెం వేస్తాడు. అసలు ఎంత ధైర్యం రా వాడికి. డ్రైవర్గా వచ్చాడు, మన
మనం వేసిన జీతంతో వారికి పూట గడిచింది. కానీ వాడు అసలు నా కూతురు మెడలో తాళి కట్టి అలా అనకని ఇంటికి ఎలా తీసుకువెళ్ళాడు? ఎంతో గొప్పగా వైభోగంలతో పెరిగిన నా కూతుర్ని అలాంటి పరిస్థితులు చూసి నా మనసు చెల్లించిపోయింది. ఈరోజు వాడిని నేను అస్సలు భరించలేకపోతున్నాను. వాడి అడ్డు తొలగించుకోవాలిరా. ఎలాగైనా వాడిని బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. బయటికి వెళ్ళిన సమయంలో అది ఇన్సిడెంటల్గా కాకుండా యాక్సిడెంటల్గా ఉండాలి. వాడిని యాక్సిడెంట్ చేయించి చంపేయిద్దాం. అప్పుడు మహాలక్ష్మికి ఆ ఇంటితో సంబంధం ఉండదు. ఆ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. మహాలక్ష్మి మనతోనే మన ఇంట్లోనే ఉంటుంది అని చెప్పేసి గట్టిగా చెప్పేస్తాడు వాళ్ళ నాన్న సూర్యప్రతాప్. ఇక దాంతో అలాగే నాన్న, ఖచ్చితంగా చూసుకుంటాను అని చెప్పేసి వాళ్ళు అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే చక్రికి ప్రతాప్కి మధ్య జరిగిన ఒప్పందం గురించి చక్రి చెప్పకపోవడంతో అసలు చక్రి తన తల్లిదండ్రుల గురించి ఆలోచించి ఇదంతా చేస్తుంటాడా అనుకుంటూ అసలు నా కోసం ఇంత చేసిన చక్రి ప్రాణాలకే ప్రమాదం వచ్చిందని తెలిసిన తర్వాత నేను ఎలా ఊరుకుంటాను అని చెప్పేసి చక్రి గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. చక్రిని ఎలాగైనా కాపాడుకోవాలి అనుకుంటుంది. చక్రికి ఏదైనా అయితే ఆ ఇంట్లో వాళ్ళు తట్టుకోలేరని అని ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉండగా చక్రి ఏడుస్తూ ఉండడం గమనిస్తుంది మహాలక్ష్మి గారు, మీరు లేకుండా నేను ఎలా ఉంటాను? నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఆ విషయం మీకు చెప్పే ధైర్యం నాకు లేదు. కానీ నా మనసులో మీరంటే చెప్పలేనంత అభిమానం ఉంది. నిజానికి ఆ జుట్టు పోలిగానితో పెళ్ళి ఆగిపోతే బాగుండని మీరు అనుకున్నారు. నేను ఆ పెళ్ళి ఆగిపోవాలి అని గట్టిగా కోరుకున్నాను. నిజం చెప్పాలంటే ఆ పెళ్ళి ఆగిపోయేలా చేసింది నేనే. కానీ ఆ జుట్టు పోలిగాడు మీకు కరెక్ట్ కాదన్న విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఇష్టం లేని పెళ్లి చేసుకొని బాధపడడం ఇష్టం లేక నేను ఇదంతా చేశాను. కానీ ఆ దేవుడు మన అదృష్టం కొద్దీ మిమ్మల్ని నా జీవితంలోకి రానిచ్చాడు. కానీ ఆ జీవితంలోకి రావడం మీరు నాతో శాశ్వతంగా ఉండరేమో అన్న భయం నాకు ఇప్పుడే మొదలైంది. మీ నాన్నగారు చేసిన సవాల్ అంటూ అనుకుంటూ ఉండగా అసలు చక్రి మనసులో ఉన్న ప్రేమ తెలిసి ఒక్కసారిగా షాక్తో కుప్పకూలిపోతుంది మహాలక్ష్మి. ఇక ఎలాగైనా తనని కాపాడాలని, అలాగే వాళ్ళ అన్న ఇంకా వాళ్ళ నాన్న చేసిన ప్లాన్కి చక్రి బలి కాకుండా ఉండాలని చక్రిని వెనకాల నుంచి వెళ్ళి గట్టిగా హత్తుకొని నన్ను క్షమించి చక్రి అంటూ హక్ చేసుకొని తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అయితే చెప్పేస్తుంది. ఇక చూడాలి మరి చక్రి గురించి నిజం తెలుసుకున్న తర్వాత మహా చక్రి ప్రేమలో పడిపోతుందా, మరి చక్రిని నమ్మి చక్రితో ఇంటికి వెళ్ళబోతుందా, తన నాన్నని ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఎదిరించబోతుందా అనేది తెలియాలంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.